హలో ఎవ్రీవన్, ఈరోజు మేక రక్తంతో నల్ల అయితే చేస్తున్నాను. ఇది చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంకా మార్నింగే మార్కెట్కి వెళ్ళి మేక రక్తం అప్పుడే కట్ చేస్తున్నప్పుడు తీసుకొని వచ్చారు. ఇంకా అదైతే ఒక బౌల్ అయితే వేసేసుకున్నాను. ఇంకా బాగా వాటర్ అయితే మరుగుతున్నాయి కదా, ఇంకా వాటర్ అయితే పొయ్యి మీద వాటర్ పెట్టుకొని బాగా మరగబెట్టేసుకున్నాను. ఇంకా మేక రక్తం అనేది ఒక బౌల్లో వేసుకొని ఇంకా మరుగుతున్న వాటర్ అయితే ఈ మేక రక్తం ఉంది కదా బౌల్లో అయితే ఆ వాటర్ మొత్తం పోసేసుకున్నాక చూడండి కలర్ మొత్తము ఎలా చేంజ్ అయిపోయిందో. ఇంకా మనము దీన్ని ఉడకపెట్టాల్సిన అవసరం లేదు. చాలామంది ఉడకపెడతారు కానీ ఇలా చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 60% ఉడికిపోతుంది. చూడండి వేడి నీళ్ళలో వేసేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచేసుకొని ఇంక ఇలాగైతే తీసేసుకుంటే ఇంకా మనకైతే కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా. మేమైతే ఇద్దరమే ఉన్నాం కాబట్టి ప్రస్తుతానికి పిల్లలు లేరు. ఇంకా మా ఇద్దరి కోసం ఒక 20 రూపీస్ రక్తం తీసుకొచ్చి ఇలా చేసుకున్నాము. ఇంకా డాక్టర్ గారు అయితే చెప్పారు, రక్తహీనత ఉన్నవాళ్ళు ఇది తినండి, బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పినారు. కాబట్టి ఈరోజైతే నేను తెచ్చుకున్నాను ఇంకా నా కోసం అనేసి. అసలు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంక ఇదైతే మనం కట్ చేసుకోవాలి. ఒక మందపాటి చాకు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఇంకా పక్కనైతే పెట్టేసుకుందాము. ఇలా అన్నీ ఇలా కట్ చేసేసుకోండి మీరు. ఇలా కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్న. ఫస్ట్ టైం మరి నా వీడియో ఎవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఒక 50 to 60 మినిట్స్ అయితే మంచిగా ఉడికిపోయింది. ఇంకా పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఇంకా కొద్దిగంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని కొంచెం మసాలా దినుసులు ఎక్కువ వేయట్లేదు, కొద్దిగా అయితే వేసుకుంటున్నాను. చెక్క, ఇలాచి, లవంగాలు అయితే వేసుకుంటున్నాను. సాజీరా అయితే వేయట్లేదు. మీరు కావాలంటే సాజీరా అలాగే ఆకు కూడా వేసేసుకోండి. ఇంకా ఇలా వేసుకున్న తర్వాత ఇంకా దీంట్లో అయితే అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయినాక ఇంకా పచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టేసుకున్నాను నేను. మీరు కావాలంటే పచ్చిమిర్చి వేసుకోండి, లేదంటే కారం పొడి వేసుకోండి. కానీ పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కారం పొడి, పచ్చిమిర్చి 2 కాంబినేషన్స్ కూడా వేసుకోండి. ఇంక ఈ కట్ చేసుకున్న పీసెస్ మొత్తము ఇంకా దీంట్లో వేసేసుకొని కొంచెం ఉడికిన తర్వాత మెల్లగా కలుపుకోండి. అంటే మనం ఎక్కువగా కలిపితే అన్నమాట అది విడిపోతుంది, చిక్లిపోతుంది. ఇలా మెల్లగా కలుపుకోండి. ఇంకా నేనైతే ఇది మొత్తము ఒక 95% ఉడికిన తర్వాత ఇంకా ఆనియన్ అయితే పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. పోపులు అయితే వేయట్లేదు, ఇలా వేసుకోండి. లేదంటే మొత్తం మీరు కుకింగ్ అయిపోయిన తర్వాత అయినా ఆనియన్ వేసుకోండి. ఆ టేస్ట్ అయితే ఇంకో లెవెల్లో ఉంటుంది అన్నమాట. ఇంకా నేను ఒక 95% అయిపోయినప్పుడు ఆనియన్ అయితే వేసుకొని దీంట్లో సరిపడంత ఉప్పు అనేది వేసుకున్నాను. ఇంకా ఉప్పు వేసుకున్న తర్వాత ఇది కలుపుకోవాలి మనము. చూడండి మంచిగా మెల్లగా కలుపుకోండి, పెద్దగా కలుపుకోకుండా విడిపోతుంది. ఇంకా దీంట్లో కొద్దిగంత ధనియా పౌడర్లు అలాగే మసాలా, గరం మసాలా కూడా వేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే గరం మసాలా వేసుకోండి, లేదంటే జీలకర్ర పౌడర్ ఉంటే జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకోండి. ఇదంతా మనము మీడియం టు ఫ్లేమ్లోనే చేసుకోవాలి, హై ఫ్లేమ్లో చేయొద్దు, మాడిపోతుంటుంది మనకు. ఇంకా మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇంకా చక్కగా ఈ విధంగా అయితే తినాలి. మీరు కావాలంటే స్టఫ్లు అయినా తినొచ్చు, లేదంటే మనకు సాంబారు, టమాటా రసములో కూడా తినొచ్చు. ఇంకా లాస్ట్ ఫినిషింగ్ అయితే ఒక 2 స్పూన్స్ కొబ్బరి పౌడర్ అయితే వేసుకోండి. ఇంకా నేను కొబ్బరి పౌడర్ కూడా వేసేసుకొని కలిపేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా టేస్ట్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది కామెంట్ మాత్రం చేయండి. కానీ ఖచ్చితంగా నెలకు ఒక్కసారైనా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మీరైనా తినండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ప్లీజ్ లైక్ చేయండి.